తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోబోతోందా? డీఎంకే పార్టీని ఎన్డీఏలో చేర్చుకునేందుకు కమలం పార్టీ లాబింగ్ చేస్తోందా? ఇటీవల డీఎంకేకు షాక్ ఇచ్చి టీవీకేతో జట్టు కట్టిన హస్తం పార్టీకి డబుల్ షాక్ ఇచ్చేందుకు డీఎంకే కూడా ప్లాన్ చేస్తోందా? ఓవైపు సనాతన ధర్మంపై ఒంటికాలితో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డీఎంకే పార్టీకి టీవీకేను దెబ్బ కొట్టాలంటే మాత్రం కేంద్ర బీజేపీతో జట్టు కట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోందా? తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారానికి దూరమైంది. రెండోసారి ముఖ్యమంత్రి కావాలన్న స్టాలిన్ కలకు ప్రజలు బ్రేక్ ఇచ్చారు. తమిళనాట కొత్తగా ఉదయించిన టీవీకే పార్టీ సంచలనం సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇతర పక్షాలు కూడా విజయ్ పార్టీకి మద్దతుగా నిలవడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలవడం డీఎంకేకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఇండియా కూటమికి అండగా ఉన్న తమను పక్కన పెట్టేసి కాంగ్రెస్ విజయ్తో దోస్తానా చేయడాన్ని స్టాలిన్ జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే యూపీఏ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు డీఎంకేతో జత కట్టేందుకు కమలనాథులు రెడీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మోదీ సర్కార్ 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇందుకోసం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం డీఎంకే పార్టీకి పార్లమెంటులో పెద్ద సంఖ్యలో ఎంపీలు ఉన్నారు. లోక్సభలో అయితే 22 మంది సభ్యులున్నారు. ఇప్పుడు బీజేపీకి కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలంటే సభలో 3/2 మెజారిటీ అవసరం. ఆ మ్యాజిక్ నంబర్ 352గా ఉంది. కానీ ఏప్రిల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడితే వచ్చిన ఓట్లు 298గా ఉంది. దాంతో డీఎంకే లాంటి పార్టీలను మద్దతుగా తెచ్చుకుంటే సులువుగా బిల్లులను పాస్ చేసుకోవచ్చన్నది కూడా బీజేపీలో ఉన్న ముందు చూపు వ్యూహంగా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలి అంటే డీఎంకే లాంటి పార్టీల సహకారం తప్పనిసరి. మరి ఇవన్నీ బీజేపీ ఆలోచిస్తూ డీఎంకే వైపు చూస్తోందని హస్తిన వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి డీఎంకేతో బీజేపీకి పాత స్నేహమే ఉంది. గతంలో 1999 నుంచి 2003 వరకు డీఎంకే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగింది. అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వంలో డీఎంకే నేతలు మంత్రులుగా సేవలందించారు. అయితే ఆ తర్వాత కాలంలో డీఎంకే కాంగ్రెస్ కు దగ్గరైంది. అటు దివంగత మాజీ సీఎం జయలలితతో బీజేపీ బంధం దశాబ్దాలుగా కొనసాగింది. అన్నా డీఎంకేతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా ఆ మైత్రి కంటిన్యూ అయింది. ఇప్పుడు చూస్తే తమిళనాడులో అన్నా డీఎంకే అస్తిత్వం పూర్తిగా దెబ్బతినేలా ఉంది. దాంతో బీజేపీ డీఎంకే వైపు చూస్తోందని అంటున్నారు. అటు రాజకీయ మనుగడ కోసం బీజేపీతో జతకట్టడమే బెటర్ అని స్టాలిన్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే మాజీ సీఎం స్టాలిన్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఎన్డీఏలోకి వెళ్తారా లేదా ఇష్యూ బేస్డ్ సపోర్ట్ ఇస్తూ కేంద్రంతో సన్నిహితంగా ఉంటారా అనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు డీఎంకే పార్టీ తొలి నుంచి సనాతన ధర్మంపై నిప్పులు చెరుగుతోంది. అలాగే హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు బీజేపీ హిందుత్వ పోకడలను నిలదీస్తోంది. మరోవైపు డీలిమిటేషన్తో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోందని ఇటీవల పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రదర్శించింది. అలాంటిది ఇప్పుడు స్టాలిన్ బీజేపీతో కలిస్తే జనాల నుంచి వచ్చే ప్రతిస్పందన ఎంత ఘాటుగా ఉంటుందో కూడా ఆలోచించలేని వారు డీఎంకే నాయకులు కారని అంటున్నారు. కానీ తమిళనాడులో ఓటమి పాలైన డీఎంకేకి ఇప్పుడు ఒక అండా దండా కావాలని అంటున్నారు. విజయ్ ప్రభుత్వం 6 నెలలలో కూలుతుందని స్టాలిన్ పదే అంటున్నారు. ఇందుకోసం కేంద్ర పెద్దల సాయం సహకారం ఉంటే తమిళనాడులో తన పార్టీని మళ్లీ ముందుకు తీసుకువెళ్లవచ్చని భావనలో ఉన్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తం మీద సీఎం విజయ్ కనుక బలపడితే అన్నా డీఎంకేకి మాత్రమే కాదు డీఎంకేకి కూడా ప్రమాదమే అన్నది తెలియని వారు స్టాలిన్ కారని అంటున్నారు. అలాగే బీజేపీకి కూడా డీఎంకేతో అవసరం ఉంది కాబట్టి ఈ రెండు ఎక్కడో ఒక చోట కలవకపోతాయా అన్నదే చర్చ మాత్రం.
ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.